అన్నదాతల కన్నీటి రాసులు, అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం. గోసేవా ఘనం, గోవిందుడికే క్షీరం. ఎండల నేపథ్యంలో ఉపశమనానికి గోవులపై నీటిని చల్లుతున్న సిబ్బంది. రెండవ రోజు ఈడీ సోదాలు, కోట్లలో నగదు పట్టివేత. గంగపుత్రులకు డబుల్ ధమాకా, వేట నిషేధ కాలంలో రెట్టింపు భృతి. అన్నదాతల ఆరుగాలం కష్టం వర్షార్పణవుతోంది. 10 రోజులుగా ఈదురు గాలులతో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. కర్షకులు కళ్ళాలు, రహదారులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. రైతులకు కమతాల విస్తీర్ణాన్ని బట్టి అక్కడక్కడ ఎకరం 2 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి కళ్ళాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. గ్రామాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రైతు వేదికలు వృధాగా పడి ఉన్నాయి. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులేమో రోడ్డున పడ్డారు పాపం. ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కొట్టుకుపోయిన ధాన్యాన్ని దోసిళ్లతో ఎత్తారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ ప్రాంతంలో అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యంతో రైతుల దైన్యం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో పశు సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గిర్, సాహివాల్, కాంక్రేవ్, పుంగనూరు జాతులతో పాటు వివిధ రకాల గోవులు 1785 ఉన్నాయి. రోజుకు సుమారు 15 లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతోంది. వీటిని శ్రీవారి ఆలయానికి సరఫరా చేస్తున్నారు. పశు సంరక్షణకు 2 వైద్యులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఎండల నేపథ్యంలో ఉపశమనంగా నీటితో తడుపుతున్నారు. ఎప్పటికప్పుడు షెడ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నగరంలో రెండవ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈ సోదాల్లో సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన సతీష్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం కావడం, అలాగే సాయి సూర్య సంస్థల కార్యాలయాల్లోనూ కోట్లలో నగదు పట్టుపడింది. ఈ వ్యవహారాలపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. రాష్ట్రంలోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 రూపాయలకు మరో 10,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు ఇవ్వాలని భావించింది. దీంతో 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. కాగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో జీవన భృతితో పాటు బియ్యం అందించనుంది.